ఆడ ఇక అడుగాలు పెడితే అది పడిపోతుందేమో నాకు కార్లో పెట్టుకుంటా డిస్ప్లే కార్లో ముందర పెడతా కదా అవన్నీ తీసేసి ఇంకోటి ఈ కింద అది ఏం లే. ఇప్పుడు మనకి లెక్కాచారాలు ఎక్కువ మంది వచ్చిపోతున్నారు. నీకు ఎంత ఖర్చులు గుర్తుండవో ఎవరో ఏంటంటే 5 రూపాయలవి 2 రూపాయలవి 10 రూపాయలవి జ్యూసులు ఇవన్నీ తీసుకుపోతున్నారు. నువ్వు ఏదైనా ఒక్క చిన్నది మర్చిపోయినా కూడా ఇబ్బంది అవుతుంది. లాస్ట్కి ఎవరికి నష్టము? మీకే నష్టం. నీ నష్టం అయితే ఎవరు బాధపడేది? నువ్వు బాధపడు, నేను బాధపడతా. నీకు ఏ ఆపద వచ్చినా నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ముందరుండి బాధపడేవాడిని నేను. అందుకు పని చేసిన, రాత్రంతా బాగా ఆలోచించిన, ఓ మంచి డెసిషన్ తీసుకున్నా. నువ్వు కటకట చేయకోకుండా నేను చెప్పింది ఫాలోగా నీకు రూపాయి కూడా పక్కకు పోయేది ఉండదు. ఏనా దగ్గరికి వచ్చేసి మనం ఏదైనా మాట్లాడో పక్కన వినకూడదు. ఎందుకంటే వాళ్ళు వినే కొద్దీ మన చెడు కోరుకుంటారు. ఈ టేబుల్ లేపేసి ఇక్కడ కొత్త వుడ్ టేబుల్ మాట్లాడినాను ఫర్నిచర్ షాప్లో. అడ్రస్ పంపిస్తా, ఆడపోయి డబ్బులు కట్టేసి టేబుల్ తెచ్చేసుకో. ఎందుకు ఏమని అడగద్దు. ఇంకోటి సిస్టమ్ వస్తుంది, ఆటోకి డబ్బులు ఇచ్చేసాయి. సిస్టమ్ బిగిచ్చేకి టెక్నీషియన్ వస్తాడు, సిస్టమ్ బిగిచ్చేస్తాడు. రేపు పొద్దున షాప్ ఎన్ని గంటలకు ఓపెన్? 7 గంటలకి. 6 గంటలకు పూజారిని పిలిపిస్తాను. 10,110 ఇచ్చేస్తే పూజ చేస్తాడు. ఆ కంప్యూటర్ బిగిచ్చేసి దానికి పూజ చేస్తారు. మనకి ఇంకో ప్లస్ పాయింట్, వేరే పాప కంప్యూటర్ ఆపరేటర్ పాపను పిలిపిస్తాను. అర్థమైందే? ఆ పాపకి జీతం నెలకు 14,000 ఇచ్చేసాయి. ఆ పాప నువ్వు ఏమేమి కొనుక్కుంటున్నావు, ఏమేమి అయిపోతుంది, స్టాకు మొత్తం ఏం కథ అని చెప్పి సిస్టంలో నోట్ చేస్తాడు. అందుకు నీకు ఆ బాబు కొన్న 14,000 ఈఎంఐ కట్టుకోవాలి. కంప్యూటర్ మన ఫ్రెండే షాప్ పెట్టినాడు. వానికి ఏవి సరి బిజినెస్ జరగడం లేదు. కంప్యూటర్లో పోవడం లేదు ఎట్లా రా అంటే నాకు నువ్వే గుర్తొస్తుంది. కంప్యూటర్లో పోవడం లేదు ఎట్లా రా అంటే నాకు నువ్వే గుర్తొస్తుంది. అందుకు కంప్యూటర్ డీడేసేరా మన దగ్గర ఉపయోగించుకుంటాడులే అని చెప్పిన. ఆ కంప్యూటర్కి ఈఎంఐ 13,000 12,000 ఉంటుంది. అదొకటి ఈ పాపకు 14,000 ఆ పాపకి జీతం. ఇంకా నీకు రూపాయి కూడా ఎక్కడికి పోదు. పాల ప్యాకెట్ నుంచి, పెరుగు ప్యాకెట్ నుంచి, రూపాయి చాక్లెట్ వరకు వ్యక్తి రూపాయి దాంట్లో కంప్యూటర్లో ఫీడ్ అయింటుంది డేటా. ఏది దీని మించిన మాట ఇది. దీని మించిన మాట ఇది. ఇది రోజుకి అమ్మితే ఇక్కడ 500 అమ్మితే ఏంది 500 అమ్మితే నువ్వు ఇప్పుడు కాదు, నువ్వు 10 ఏళ్ళ తర్వాత చూసుకున్నా కూడా నీకు లిస్ట్ వస్తుంది. ఏ రోజు ఏమేమి అయిపోయినా రూపాయి లెక్కాచారం ఉండాలి. రూపాయి లెక్కాచారం. నువ్వు కూడా ఆ బాబు యాడికి పోదు. ఏ పాప ఇప్పుడు వచ్చే పాప అదే నీ దాన్ని ఉన్నదాంతో పడట్లేదు. అదే అదే నీ దాన్ని ఉన్నదాంతో పడట్లేదు. అదే నీకు తగలగట్టే కదా బాబు పిలిపిస్తాండేది. ఆ బాబు సిస్టమ్ ఆపరేట్ చేస్తాండేది. నువ్వు ఏమమ్ముతానో, ఏ వస్తువులు అయిపోయినా, ఏ వస్తువులు షాప్ లో ఉన్నాయని చెప్పి ఆ బాబు మొత్తం లిస్ట్ రాస్తుంది. ఆ బాబా C+, C- అని మొత్తం నేర్చుకొని వచ్చింది. నేర్చుకుంది. అది అక్కడ ఏటీఎం అట్లా ఎక్కడ జాయిన్ అవుతుంది. అది అక్కడ ఏటీఎం అట్లా ఎక్కడ జాయిన్ అవుతుంది. దాన్ని నీ కోసం నేను ఏది ఆలోచించినా నువ్వు తప్పుగానే తీసుకుంటావు. నీకు ఈఎంఐ కట్టుకుంటా కంప్యూటర్ మిగిలిపోతుంది. అదే చేసుకుంటా డబ్బా యాది ఆ కంప్యూటర్ వచ్చిన వాళ్ళకి సినిమాలు వేసినా కూడా నీకు 10 రూపాయలు. వచ్చిన వాళ్ళకి సినిమాలు వేసినా కూడా నీకు 10 రూపాయలు. ఏ మోని థియేటరా లేదు థియేటర్. ఏ మోని థియేటరా లేదు థియేటర్. ఏ మోని థియేటరా లేదు థియేటర్. సినిమా లేడానికి అవునా? బాబు కూర్చుంటే కళగా ఉండదా ఇడ? దేనికి? సగం ఆ బాబే బిజినెస్ చేస్తుంది. నీకు తెలుసో తెలుదు. అది కూర్చొని ఇంక వచ్చినాడు కూడా రాడు. ఎందుకు రాడు? కొండరు దాన్నే చూస్తారు. కొండరు దాన్నే చూస్తారు. చూసేకొచ్చి కొంటారు కదా. ఏంటి టెక్నికల్ తెలియవా నీకు? టెక్నికల్ ఫ్లైట్లలో ఎందుకు ఎయిర్ హోస్టెస్ పెట్టేది? మాకెందుకే బాబు, మాకు ఫ్రెండ్ షాప్ పెట్టుకున్నాడు. వెళ్ళి ఆయన తగలెట్టు మాకెందుకు ఇది. ఆయనకి ఒకటి కూడా ఎవడు కొనుక్కోవడం లేదు. అందుకు నేను కంప్యూటర్ నీకు ఇప్పిస్తాను, నువ్వన్నా బాగుపడి అని. ఏ ఊడు అమ్ముడు అవునే అవి మనకేందుకే ఇక్కడ ఈ షాపుల్లో అయ్యేందుకే. అయ్యే డీమార్ట్లు లేదంటే పెద్ద పెద్ద షాప్. డీమార్ట్ తగలేవు. 5 రూపాయలు చాక్లెట్ కొనుక్కున్నాడికి అది అంటే సిస్టంలో కూర్చొని ఎక్కిస్తుందండి. దానికి ఒక 14,000, దీనికి ఒక 14,000, 30,000. దాన్ని పెట్టుబడి ఎట్టాలి నేను. ఆ 30,000 అంతా నెలకి వ్యాపారం చేసుకుంటాను. నీకు ఏడా రూపాయి పోకుండా బాబు కాపాడుతుంది కదా. దేనికి?
ఇంకోటి ఇంకోటి కూడా ప్లస్ పాయింట్ దగ్గర ఈ విషయము అంతా అయిపోయినాక చెప్దాం అనుకున్నా, ముందే చెప్పేస్తాను. ఆ బాబుకి లవర్ ఉన్నాడు. రాత్రిపూట్ల షాప్ ఆ బాబు షటర్ బీగాలు వాళ్ళకేస్తే వాళ్ళు లోపలే పట్టుకుంటారు. రాత్రిపూట్ల షాప్ ఆ బాబు షటర్ బీగాలు వాళ్ళకేస్తే వాళ్ళు లోపలే పట్టుకుంటారు. అంటే మొద్దునే లేట్ అయితే మళ్ళీ షాప్ మనకే ఇబ్బంది కదా. ఏ ఐటమ్ మిస్ అయినా కూడా నష్టపోయేది. రాత్రి నుంచి సంవత్సరం చేస్తారా? సంసారం చేయరు, స్టాక్ ను కాపలాగా వస్తారు నీకు. ఇది ఈ మాత్రం దానికి చెప్తుందంటే ₹1,00,000 ఉండే స్టాక్ దీనికి కాపలా కాస్తారే. ఎవరో బాబు ఎలా కనబడతాడు నీకు? ఇప్పుడు ఆ కంప్యూటర్ వద్దా? అదే నాకు ఆ బాబుకి ఆఫర్ లెటర్ కూడా పంపించిన. ఆఫర్ లెటర్ జాయిన్ చేసుకున్నా, ఎవరి దగ్గర జాయిన్ చేస్తాను. సరే 3 నెలలు పెట్టుకో. 3 నెలలు ఉంచుకోమని కానీ చెప్తాడు. 3 నెలలు ఉద్యోగాన్ని పెట్టుకోమని చెప్తాడు. ఇది నువ్వు ఉంచుకొని మళ్ళా ఆ భావన ఏమని చేసి మళ్ళా ఉంచుకొని మళ్ళా ఆ భావన ఏమని చేసి మళ్ళా కంప్యూటర్ లో మీది ఫీడ్ చేయాల నేను మూవీ వచ్చిన వాళ్ళకి ఇంకా దాంట్లో మీ సినిమా వేయాలి అప్పుడు కంప్యూటర్ లో. కానీ చాలా పద్ధతి బాబా. ఆ బాబు గెలికేది ఎవరు ఏం పట్టించుకోకుండా దగ్గరుండి చూసుకో. నువ్వు కాదు, వచ్చిన వాళ్ళు ఎవరు. అవునా, నీ ప్రతి రూపాయి లెక్కాచారం మా బాబు కంప్యూటర్ లో ఎక్కిస్తాంటది. నువ్వు ఎంత భూములా బాబు 14,000 ఇస్తావు. మళ్ళా నాకు వచ్చింది అది పెంచుతుంది నా బాబు వ్యాపారం. ఏది పెంచుతుంది? అది వచ్చింది దాన్ని 14,000 ఇచ్చేస్తే ఇంకేం జనం తినాలా? ఆ బాబే వంట చేస్తుంది. పెంచినట్టుంది వంట ఆ బాబే చేస్తుందిలే. ఎవరికి? నీకైనా ఎవరికైనా. చేస్తుంది ఇక్కడ ఉన్నంత వరకు వంట చేస్తుంది. ఏవు లేవాడు మ్యాగీ ప్యాకెట్లు ఏమండి నీకు షాప్ లో ఉన్నాడు తీసుకొని ఉండడమే. మ్యాగీ తినుకొని బతికేయాలి అంటే ఇంటికి వెళ్ళొద్దా? నీకు కార్పొరేటర్ ఫీల్డ్ ఎదిగినట్టు ఎదగలని లేదు. డీమార్ట్ కి ఢీ కొడదామని లేదు. డీమార్ట్ ఢీ కొట్టాల నువ్వు వ్యాపారం. ఆ భావన పెట్టుకున్నావు అంటే నీకు అదృష్టం తన్నుకొని వస్తుంది. ఆ బాబుతో రోడ్డు మీదకి వెళ్ళిపోతాను. ఎవరు? నేను. ఎందుకు వెళ్ళిపోతావు? అది వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. ఏంటికి వెళ్ళిపోతుంది? ఆ బాబుని ఇంటికి పిలిపించిన తెలుసా? ఇంతకుముందు పనిచేసే షాప్ లో బంగారు కొట్టేసిందని చెప్పి ఆ బాబుని నిష్కారణంగా ఆ బాబు మీద నిందేసినారు. అందుకు వద్దు, నువ్వు ఆడ పని చేయాల్సిన అవసరం లేదు. మా అన్న బంగారా గట్ల చూసుకుంటాడు. నిలువెత్తు బంగారం దగ్గర నేను పనికి పెడతా అని చెప్పి ఈ రోజు దిచ్చి పెడతాను. బిజినెస్ కి చెప్పింది ఇంకా నన్ను కూడా ఇది అయిపోతుంది అని అయ్యండి. నాకెందుకు చెప్తాడు ఏరియాలో చూసిన వాళ్ళు అమ్మ భారీ షాప్ ఇంతున్నా కూడా లోపల మ్యాటర్ ఇంతుంది అనుకుంటారు చూసావా? అప్పుడు కానీ బుద్ధి లేదు. ఇంకోటి ఇక్కడ చూడ ఇంకోటి దగ్గర కాదు, దగ్గర ఒకసారి చెప్తా. గంటకి షటర్లు వేసేసుకొని మీరు కావాలంటే డిస్కషన్ చేయొచ్చు. ఎన్ని సామాన్లు అమ్ముడు పోయినా ఎన్ని అమ్ముడు పోలేదు. ఇదే సాఫ్ట్వేర్ కంపెనీ. గంటకి షటర్లు వేసేసుకొని మీరు కావాలంటే డిస్కషన్ చేయొచ్చు. ఎన్ని సామాన్లు అమ్ముడు పోయినా ఎన్ని అమ్ముడు పోలేదు. ఇదే సాఫ్ట్వేర్ కంపెనీ. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే అదే సెడగొట్టిందని దాన్ని కూర్చోపెట్టి దాంతో డిస్కస్ చేయాలా? చాక్లెట్లు ఎన్ని అమ్మావు? ₹10 చాక్లెట్లు ఎన్ని అమ్మావు? ఎన్ని సిగరెట్లు? షటర్లు వేసేసుకొని మీరు డిస్కస్ చేసుకోవచ్చు. బిజినెస్ గురించి ఆవిడ బిజినెస్ గురించి చెప్తాను కదా నేను. ఇప్పుడు బిజినెస్ ఎదగాలంటే మనం మీటింగ్స్ పెట్టుకోరా? బోర్డు మీటింగ్లు పెట్టుకోరా? పాన్షాప్ బోర్డు మీటింగ్లు ఉండవా? ఇప్పుడు ఆ బాబుని ఎవరు ఆదుకుంటారు? తగలగట్టేది ఏదన్నా మాట ఇచ్చి వచ్చినాను. ఆ బాబుకి 3,500 ఇచ్చే చోట మానిపించి మరి 14,000 తగలగడతాను నేను. నీకు తెలుసా? అది 14,000 ఆవిడ ఇచ్చేది. నేను ఇచ్చిన మాట. నాకెందుకే బాబు, నాకు ఎందుకే ఉన్న వ్యాపారంకి నాన్న సంఘంలో దాన్ని తీసుకొచ్చి ఆవిడ మీద ఎక్కిస్తావు కాదు. నీకు రూమ్ ఇస్తావు, బెడ్ కింద వేసుకుంటూ పనుకుంటారు రాత్రి. నీకేం ఉన్నదే 2 అడుగుల స్థలం, దీనికి బెడ్, రూమ్,
సిస్టము నువ్వు నువ్వు ఇట్లా అంటావు కానీ ఆ బాబాని చూసినాక ఈ మాటలు రావు నీకు. ఏంటి ఐశ్వర్య నువ్వే ఏంటి ఐశ్వర్య నువ్వే కావాలంటే చైర్ బయట వేసుకొని కూర్చుంటావు. ఐశ్వర్య బాబా ఇంత చలాకీగా పనిచేస్తుంది. దేనికి దేనికి అనుకుంటున్నావు నువ్వు? నాకు అర్థం కాలే. నువ్వు 14,000 ఇస్తానే దేనికి అనుకుంటాను? నేనెందుకు ఇస్తాను? నాకేమో నేను ఇచ్చిన మాట నువ్వు ఇచ్చుకొని పెట్టే చలాకి పని చేస్తాను నేనే. నేను జీతం ఇచ్చి నీకోసం పని చేపి మరి అభిమానం ఉందా కదా? నా 2 రోజులు కాదు నిషేక్ దగ్గర దగ్గర నిషేక్ ఇక్కడ ఆ బాబా ఏదో ఎమోషన్లో ఉద్యోగం మానేసిందని ఇటు చేరుతుంది. 2 రోజుల్లో ఆ బాబు దొరికిన ఎటు పట్టుకొని వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఎటు లేచిపోతుంది. అర్థమైందా? 2 రోజుల్లో లేచిపోతుంది. ఎటు ఏం దొరికితే అది పట్టుకొని వెళ్ళిపోతుంది. అర్థమైందా? నీకేం ఎక్కువ రోజులు ఏమి ఉండదు. చూడు ఆ బాబు పేరు చెప్తాడు, సామాన్లే పడుతున్నాయి. డేంజర్ కాదు, అదృష్టం తన్నుకొని వస్తుంది నీకు. 2 రోజులు పెట్టుకో ఆ బాబు చేతి బీగాలి. ఎవరు పని చేసుకుంటది? ఏం పని చేస్తుంది? 2 రోజులు సరిపోదా నీకు? బాబు నాకు ఎందుకురా బాబు నాకు ఈ వ్యాపారం లేదు తొక్కలేదు. బటర్ మిల్క్ ఎటు తాతలేవు. వచ్చినానంటే అది ఎటు ఇడిచిపెట్టిను ఆ బాబు ఎటు లేచిపోతుంది. ఆ బాబు 2 రోజులు ఎటు లేచిపోలేదు. పోయేదాడు ఏం పట్టుకొని పోని ఎవరి పట్టుకెళ్ళిపోద్ది పోని ఎవరి పట్టుకెళ్ళిపోద్ది ఎవరి పట్టుకెళ్ళిపోద్ది. లోని పట్టబోది ఏదో వాళ్ళ సరుకులకు ఏదో వాళ్ళ అవసరాలకు సంసారానికో ఏదో తీసుకుపోతారు. మాకు ఎందుకే బాబు దాన్ని తీసుకెళ్ళి డీమార్ట్ లో చేయించి మొత్తం డీమార్ట్ అంతా వెలుసుకుని వెళ్ళిపోమని. ఆ బాబు చదివిన 1వ క్లాస్ కి డీమార్ట్ లో జాబ్ ఇస్తారా? ఏబీసీలు రావు, 1, 2, 3 రావు. డీమార్ట్ లో వెళ్తారు, చెప్పుతో కొడతారు నన్ను. దానికి నోరు తెరిస్తే అక్షరం ముక్క రాదు. అయితే పేడలన్నా పిడకలు ఎత్తుకోవడానికి పంపి ఎవరు మన షాప్ ఉండగా ఆ బాబుని బయట పేడకలు ఎత్తిచ్చే అవసరమే ఉంది నీకు? నువ్వు ఎత్తిస్తావా బాబుని? పప్పగిల్లా కనబడదు బాబుని పప్పగిల్లా కనబడదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేనేమన్నాను ఇప్పుడు? లేకపోతే ఫస్ట్ సిస్టమ్ అన్నావు, చదువుకుందా అన్నావు. ఇప్పుడు నేర్పించిన ఎంటర్ కొట్టేది నేర్పించిన, స్పేస్ కొట్టేది నేర్పించిన. ఎంటర్ స్పేస్ మరి మౌస్ నువ్వు ఆడి మరి మౌస్ నువ్వు ఆడి నేనే అలా కనబడుతుంది. నువ్వెందుకు అట్లా అన్ని తప్పుగా కొట్టి స్పేస్ కొట్టి మౌస్ నేను ఆడించలే. నువ్వు మౌస్ అంటే ఏది మౌస్ ఊహించుకుంటున్నావో? మౌస్ సిస్టమ్ మౌస్ ఆడి ఆడించలే. నువ్వు మౌస్ అంటే ఏది మౌస్ ఊహించుకుంటున్నావో? మౌస్ సిస్టమ్ మౌస్ ఆడి అంట. అర్థమైందా? మౌస్ మీద ఆడించినది అది సిస్టమ్ అంటే మౌస్ నువ్వు ఆడిస్తావు, వచ్చిన వాళ్ళు మౌస్ ఆడిస్తారు. ఆ బాబే మౌస్ ఆడించుకుంటే 2 నెలలు ఆదర్శంగా ఉంటే ఆ బాబుకి 14,000 జీతం ఇస్తే అయిపోయి కదా. బాబు నాకేది ఎలా తగులుకున్నాను నాకు నువ్వు ఒకడు వెళ్ళి ఎట్లనా ఆ బాబు బస్ దిగుతుంది పొద్దునే 3 గంటలకు ఎక్కించుకుంటావా? బాబు నాకెందుకు బాబు నాకేం అవసరం లేదు. వెళ్ళి నాకు ఎలా పేపర్లు గట్రా ఏం పట్టుకెళ్ళి షాపు అది క్లీన్ చేసి పూలు పెట్టేసి పాప వస్తుంది చేసి పాప వస్తుంది. పూలు అంటే నువ్వు మళ్ళీ నువ్వు ఏదో ఊహించుకున్నావు. పూలు అంటే డిజైన్ లుక్ షాప్ ఓపెనింగ్ పువ్వులు అంటే ఆకులు తగిలిస్తారు ఏది షాపు పువ్వులు ఆవే ఆకు నాకించిపోయే రకం నువ్వు ఆకులు ఏలాడి తిప్పుతావు అంట. ఆ బావ ఏదో వస్తుంది 2 ఏదో చేస్తుంది ఏదో అటుతో ఆ బావ చేసిన తగ్గట్టు ఏదో డబ్బు ఇచ్చేసి ఆ సిస్టమ్ గుర్తుగా పెట్టేసుకో. వచ్చిన వాళ్ళందరూ సిస్టమ్ గురించి మాట్లాడతారు. ఎవడు పడతాడు? దాన్ని అమ్మూడు కడతాడు ఈఎంఐ సిస్టమ్. నీ కోసం తెచ్చుకుని సిస్టమ్ నువ్వు కొనుక్కొని సిస్టమ్ నువ్వు కట్టకపోతే ఎవరెవరు కడతారు? నా కొడుకు సైకిల్ కొంటాను ఎందుకే ఆ బాబా సైకిల్ ఉంది లేడీ బర్డ్ వాడుకుంటావా? సైకిల్ లేడీ బర్డ్ ఉంది ఆ బాబుది. ఆ బాబు వస్తువులు నీవి, నీ వస్తువులు ఆ బాబు అనుకోవాలి. నువ్వు ఇంకా మీరు అండర్స్టాండింగ్ వచ్చి ఆ బాబు సంబంధించిన వస్తువులు నువ్వు పెట్టేసుకో. నీ వస్తువులు ఆ బాబు చేతిలో పెట్టేసి సంసారం చేసుకోనా? ఇప్పుడు వ్యాపారం గురించి మాట్లాడు. వ్యాపారం చేసుకోమని చెప్తాను. యాడా ఎవరు చేర్చుకుంటారా? ఎల్కేజీ కూడా చదవను బాబుని.
నువ్వు చేర్చుకుంటావా? నువ్వంటే తెలుసు కాబట్టి, నువ్వంటే ఒక అండగా నిలబడతావు కాబట్టి, నువ్వు ఆదర్శవంతుడు పురుషుడు కాబట్టి అన్నయ్య కాదు అండగా. అన్నయ్య కంటే నువ్వు అసలు చేర్చుకునేటట్టు లేవు నాకు అర్థమే. అన్నయ్య కంటే నువ్వు అసలు చేర్చుకునేటట్టు లేవు నాకు అర్థమైంది. అన్నయ్య ఏమనుకోద్దులే కానీ ఏమి ఫోటో వాట్సాప్ పెడతాను చూడు. సిస్టమ్ అనేమో ఎట్లా వాయిస్తుందో సిస్టమ్ని వీణ వాయించేది కాదు, ఫోటో చూడు కీబోర్డ్ ఎట్లా వాయిస్తుందో. తుప్పు లేపుతుంది. నువ్వు బిస్కెట్ బ్యాగ్ కొనేదానికి కూడా 10 నిమిషాలు టైప్ చేస్తుంది తెలుసా? అక్కడ చూడనా, నువ్వు బిస్కెట్ ప్యాకెట్కి 10 నిమిషాలు టైపింగ్ చేస్తుంది. ఒక కూల్ డ్రింక్ కొంటే బిస్కెట్ ప్యాకెట్ అంటే దానికి టైపింగ్ చేయడానికి సిస్టము, దాని 14 శాతము, మరి దానికి ఫర్నిచర్ కరెంట్ బిల్లు, కరెంట్ బిల్లు, అదో కరెంట్ బిల్లు, బాత్రూమ్, మళ్ళీ దానికి బెడ్ ఏంటిది. ఆ బెడ్ మేము అడగలే, నువ్వే బెడ్ అంటున్నావు అంటే ఇంకా అర్థమవుతుంది నాకు. బెడ్ వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు బెడ్ వరకు ఏం పోసిన అవసరం లే. ఆ బాబుకి ఓ చిన్న కూలర్ ఏదైనా పెట్టించేసే లోపల అంటే ఆ బాబు కానీ కాదు, కంప్యూటర్కి సలహా ఉండాల. ఏసీ పెట్టిస్తే కంప్యూటర్ బాగా రన్ అవుతుంది, మన డేటా పోదు. మనకి చిప్స్ ప్యాకెట్లు ఎన్ని పోయినాయి, వాటర్ ప్యాకెట్లు ఎన్ని పోయినాయి అనేది డేటా నీటి డైలీ వస్తుంది. ఎన్న అమ్ముకోనా 5 అమ్ముతాను 6 అమ్ముతాను. సరే దానికి డేటా రాస్తావా? రాసేది కాదు, ప్రింట్అవుట్. కంప్యూటర్ లో ప్రింట్అవుట్ 2.5 గంట టైప్ చేస్తుందా బాబు? నువ్వేమేమి సామాన్లు హోల్సేల్ అమ్మినోడికే లేదు అంత సినిమా, నాకెందుకు వేయండి. ఊర్లో అదే అనుకోలే కదా, ఈ బడాయి తెచ్చి పెట్టుకున్నాడు ఆ పాప. నేను షోకి పెట్టుకున్నాడు కంప్యూటర్ ని. అవన్నొద్దు, ఓపెన్ చెప్పేస్తాను. మా ఫ్రెండ్ గారు షాప్ పెట్టినాడు, వానికి ఏది కంప్యూటర్లో ఏం అమ్ముడుకోవడం లేదు. అందుకు మాట ఇచ్చిన, నువ్వు అదొకటి కొనుక్కో. ఇంకా బాబు ఏడో షాప్ లో పనిచేస్తుంది, 2-3 షాప్ లో దొంగతనాలు చేసింది, ఆడ తీసేసినారు. నేను ఈడ పెడదామని డిసైడ్ అయినాను. ఆ బాబు నువ్వు ఏదో ఒకటి ఆధారం చూసుకొని ఏదో ఒకటి ఆ బాబుకు లైఫ్ ఇచ్చినావంటే సరిపోతుంది. నాకు అనుభవం లేదు కదా, నాకు లేదు. నువ్వు చాకచక్యంగా చేస్తున్నావు. ఏరియాలోనే ఫేమస్ వాళ్ళ ఆదాలతోనే అమ్మేవి. కాలు మీద కాలేసుకొని కూర్చొని కూల్ డ్రింక్ కాదనా, నువ్వు కాలు మీద కాలేసుకొని కూల్ డ్రింక్ తాతంటే ఆ బాబు అమ్ముతుంది అన్ని. డబ్బులు కొనడానికి ఎవడెత్తాడు? వస్తారు కదా కస్టమర్స్, కాలు మీద కాలేసుకొని కూర్చో. కాలేజ్ నన్ను అలా తీసుకుని వెళ్ళిపోతారు, కాలు మీద కాలు వేసుకుని. ఇంకోటి మర్చిపోయి అయిపోయింది కదా, ఆ మార్వాడి షాప్ లోనే పక్కన మార్వాడి షాప్ పక్కన పనిచేసిందే ఆ ఓనర్ని చంపించింది. నాకు ఎందుకే ఇవన్నీ, నాకు ఏది ప్రతి పేపర్ నాకైతే నువ్వు ఆలోచించుకో. నేను పోయేస్తా, అలా ఫోటో పెడతా. నీ పేరేం మర్చిపోయినా? రెడ్డి అన్న. ఏం పేరు నీ పేరు? పేరు చెప్తా నీకోసం. లక్ష్మీరెడ్డి అన్న, హ్యాపీ బర్త్డే లక్ష్మీరెడ్డి అన్న, మిస్ యూ అనే ఓ వీడియో పెట్టిస్తా. ఆ బాబుతో పెట్టిస్తా వీడియో అంటాను, నీకు చూసే బాగుంటది కదా అని. సరే ఏం పెట్టిల్లా? మిస్ యూ కాక లవ్ యూ పెట్టిల్లా? నువ్వు చూడు, ఇంకా రాకుంది ఏమేమి వీడియోలు కలడుతున్నావు. వీడియో వస్తుంది చూడు. మిస్ యూ అంటే ఏముందన్నా, నేను మిస్ అవుతాను అని. మిస్ యూ అంటే మిస్ యూ, ఆ మిస్ యూ వేరు, ఈ మిస్ యూ వేరు. నేను చూడు చాలా రోజులు అయింది అనేది అర్థము. అయిపోతున్నామో సరే ఆలోచించుకో. ఫోటో అదే పెట్టిల్లా, వేరేది ఏమైనా పెట్టించాలా? వీడియో నువ్వు మనసులో మాట చెప్పు. వీడియో ఏమైనా వేరేది పెట్టిల్లా? టైపింగ్ వీడియో, మౌస్ వీడియో ఏమొద్దా? నార్మల్ది పెట్టిస్తా చూసి. 14,000 అనే కాదు, 10 రూపాయలనే కాదు, మన 10 రూపాయలు అంటే ఏం చూడు, 14,000 అనే కాదు, ఎంత ఉందో మాట్లాడదాం. మళ్ళీ వస్తా, నీ బిజినెస్ టైంలో డిస్టర్బ్ చేయను. ఏమి కొంత నీ వీడియో కూడా తీసి పంపిస్తా బాబు. కొంత అట్లా ఏదైనా బిజీగా ఉన్నట్లు అట్లా యాక్టింగ్ చేయి. ఆ బాబు అనుకోవాల షాప్ ఏమో భారీ జరుగుతుంది. ఆ బాబు పంపించే వీడియో చలాకీ ఉన్నాడు మా ఓనర్ అనుకుంటుంది. నీవు ఎప్పుడు ఆ బాబు వస్తేనా నీ జీవితం మారుతుందేమో లైఫ్ లోకి. పోయిస్తానా బాగా మిల్క్ నా పని అయిపోద్ది. బాగా సయ్యే మరపు సయ్యే, అది వస్తుంది ఇక్కడ కూర్చుంటుంది బావలు అని అంటది. అది వస్తుంది ఇక్కడ కూర్చుంటుంది బావలు అని అంటది.
నువ్వు ఎందుకు కావాలంటే చేస్తావు నాకెందుకన్నా సరేలే వీడియో పంపిస్తా చూసుకో చెప్తా ఆ.